శ్రీ ఛాయ సోమేశ్వర స్వామికి జై. మనము నల్గొండ జిల్లా పట్టణానికి అతి సమీపంలో పానగల్ శ్రీ ఛాయ సోమేశ్వర స్వామి అతి పురాతనమైనది. 1000 ఏళ్ల చరిత్ర గల ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటంటే 2 స్తంభాలు లేదా 4 స్తంభాల మధ్య ఒక నీడ ఉంటుంది. బ్రహ్మసూత్ర లింగం అంటే బ్రహ్మసూత్ర లింగం అనేది అరుదుగా కనిపిస్తుంటుంది. ఆ బ్రహ్మసూత్ర లింగాన్ని తాకినా కానీ ఒకవేళ ప్రదక్షిణ చేసినా కానీ మహా పుణ్యం. ఇది DD9 టీవీ యూట్యూబ్ ఛానల్ ద్వారా మనము ప్రపంచానికి ఈ సమాజానికి తెలియజేస్తూ ఆల్రెడీ ఎన్నో యూట్యూబ్లో ఛానల్స్ కూడా తెలియజేస్తాం. మన వంతులో మనం కొద్దిగా తెలియజేద్దామని ప్రాంతానికి. నా పేరు దాచేపల్లి దేవేంద్ర గుప్తా, ప్రముఖ తెలంగాణ రచయిత. ఈ సందర్భంగా ఒక చిన్న భక్తి గీతం కూడా పాడటం జరిగింది. బహు సుందర రూపుడా పచ్చల సోమేశ్వర, బహు సుందర రూపుడా పచ్చల సోమేశ్వర, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, బహు సుందర రూపుడా పచ్చల సోమేశ్వర, బహు సుందర రూపుడా పచ్చల సోమేశ్వర, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక. తెలంగాణ రాష్ట్రములో నల్గొండ జిల్లాలో పానగల్లో గ్రామములో కొలువు తీరినావా, కొలువు తీరినావా. శివ 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 ఓం నమ శివ, శివ 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 ఓం నమ శివ, ఈశ్వర పరమేశ్వర ఓం నమ శివ, ఈశ్వర పరమేశ్వర శ్రీ ఛాయ సోమేశ్వర, ఈశ్వర పరమేశ్వర శ్రీ నల్గొండ జిల్లా చండూరు మాది. ఇంటి పేరండి మీది? గంజి భరతయ్య. అంటే ఎన్నేళ్ళకి టెంపుల్ చూస్తున్నాను రాబట్టి గత ఒక 10 సంవత్సరాల కింద వస్తున్నాం. మీకు ఏమనిపిస్తుంది టెంపుల్ విశిష్టత మీకు ఏం తెలిసిన? చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే మాకు. అందుకనే ఈరోజు ఫ్యామిలీతో నేను గత 40 ఏళ్ళ కింద వచ్చానండి. అంటే దేవేందర్ నేను 40 ఏళ్ళ కింద వచ్చాను టెంపుల్. అంటే నేను నల్గొండలో 9వ తరగతి 10వ తరగతి రామగిరి స్కూల్లో చదివేది. ఆ టైంలో ఇక్కడికి వచ్చేది. ఇక్కడ వచ్చినప్పుడు మళ్ళీ ఈ 40 ఏళ్ళ తర్వాత ఈ టెంపుల్కి రావడం. కానీ అప్పటికిప్పుడు చాలా రూపేమని మాట్లాడారు. ఈ సందర్భంలో అమ్మ మీ యొక్క సందేశంలో రాత్రి సత్యనారాయణ మాది చండూరు. నేను సుమారు ఒక 25 సంవత్సరాల క్రితం వచ్చేది. సుమారు 25 సంవత్సరాల క్రితం ఈ దేవాలయం సందర్శించినప్పుడు చాలా పొడవబడి ఉండి డబ్బులంతా నిండి ఉండే. ఎట్టకేలకు ప్రభుత్వం వారు దీన్ని ప్రాచుర్యంలో తీసుకురావడం ఉద్దేశంతో ఎన్నో నిధులు కేటాయించి దేవాలయాన్ని మంచిగా అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగాను మరి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దారు. చాలా సంతోషకరమైన విషయం. ఇదే విధంగా ఈ చరిత్రని దేవాలయాన్ని ప్రపంచానికి తెలియజేయాల్సిన ఒక సదుద్దేశంతో ఒక మంచి నిర్ణయం తీసుకున్న దాచిపల్లి దేవేందర్ గారికి అభినందిస్తున్న ఈ సందర్భంగా జై ఛాయ సోమేశ్వర స్వామికి జై. ఈ మండలి పాలక మండలి దేవాలయ కమిటీ ఏం చేసిందంటే ఇక్కడ సూర్యనారాయణ మందిరం కానీ అనేక టెంపుల్స్ యొక్క శిలా విగ్రహాలను ఆల్రెడీ తయారు చేయించింది. కాకపోతే ఇది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఉన్నా కదా వాళ్ళు అనుమతి ఇస్తలేదు కేంద్ర ప్రభుత్వం. మనం అందరం ఏం చేయాలంటే కేంద్ర ప్రభుత్వానికి మనం ఒక సూచన సలహా ఇవ్వాలి. ఎందుకంటే అతి ప్రాచీనమైన టెంపుల్ 1000 ఏళ్ళ టెంపుల్ యొక్క ప్రాశస్త్యాలను గుర్తించి ప్రత్యేక అనుమతి ఇవ్వవలసింది. ఎందుకంటే ఆ టెంపుల్లో విగ్రహాలు లేకపోతే చాలా ఇబ్బంది. విగ్రహాలు ఉన్నాయి కాకపోతే ప్రత్యేక చేయడానికి మనం అందరూ కేంద్ర గవర్నమెంట్ కానీ తెలంగాణ సర్కారు కూడా జై బలో ఛాయ సోమేశ్వర స్వామికి జై.